నమస్తే. నా పేరు అనిత. నర్ర అనిత. గ్రామం సర్నేగూడెం, మండలం రామన్నపేట, జిల్లా భువనగిరి, యాదాద్రి. ఇన్ని రోజులైంది నేను దాదాపు ఒక చిక్కుముళ్ళ చెక్కి 4 నెలలు 5 నెలలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి నా భర్తను వేధిస్తుర్రంట రౌడీ సిట్టర్లు. ఆ విషయం నాకు చెప్పాలి. ఇప్పుడు చెప్పి కూడా నా 5 నెలలు ఊర్లో పెద్ద మనుషులో కూర్చోబెట్టి కూడా ఏం ప్రయోజనం లేదు. నా భర్తని రాడ్లు తీసుకొని నెత్తి తలబోలగొట్టారు. ఈ కేచేసి దానికి పరిహారంగా రమణపేట పోలీసులకు కాడిపోతే లైట్ కేసు రాశారు. ఆ నుంచి నల్లగొండకు పోయినాం. ఆ నుంచి వచ్చేసరికి మాకు తెలియకుండా మా ఆక్రమించుకోరు గుంటలు, ఇల్లు, స్థలం. అదమ్మనందుకు నా మామ కాడ ఆయనకు మత్తు పదార్థాలు ఇచ్చి భూమి చేసుకున్నారు. ఇవన్నిటికీ పరిష్కారం ఏం పేరు చెప్తున్నంటే రామన్నపేట పోలీసుల పేరు చెప్తుండు. దీనికి పరిష్కారం లేదా సార్? భువనగిరి డీసీపీ సార్ కాడికి పోయినా. ఆఖరికి రాచకొండ కమిషనర్ గారి కాడికి దాదాపు 9 సార్లు వెళ్ళిన. ఒకే 2 సార్లు కలవనిచ్చారు. లక్డీ కప్పుల్లో ఉన్న డీజీపీ సార్ కాడికి పోతే 10 సార్లకు ఒక్కసారి కలవచ్చు. అట్లా 2 సార్లు కలిసిన. 3వసారి మళ్ళీ లోపలికి అలౌట్ చేయట్లేరు. సార్ ఈ చర్య తీసుకోలేరా సార్ మా మీద? చెప్పండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మర్చిపోయాను ఏంటంటే, ఒక రామన్నపేట పోలీస్ స్టేషన్ కింద ఒక గవర్నమెంట్ హాస్పిటల్, మళ్ళా అది నార్కట్పల్లిలో ఉన్న కామినీ హాస్పిటల్, ఈ రామన్నపేటలో ఉన్న ఎంఆర్ఓ గారు, వీళ్ళు నలుగురు కలిస్తే ఎవరికైనా న్యాయం జరగాల్సిందే. డబ్బులు ఉన్న వాళ్ళకి, డబ్బులు లేని వాళ్ళు మాలాగా అన్యాయం అయిపోవాల్సింది. గవర్నమెంట్ వాళ్ళు చర్య తీసుకొని ఈ రామన్నపేట హాస్పిటల్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ఓ ఉన్న ప్లేస్ కానీ మార్చలేం కాబట్టి ఆ మనుషులను మార్చాలని మనస్ఫూర్తిగా అక్కడ నుంచి వాళ్ళని తొలగించి వేరే చోట ట్రాన్స్ఫర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదంటే మాలాంటి వాళ్ళు బతకలేరు. దయచేసి సీఎం గారు ఈ నిర్ణయం తీసుకుంటే మాలాంటి వాళ్ళు బ్రతుకుతారు. నమస్తే.